క్రైస్తవ జీవితం అంటేనే ఒక పోరాటం. విశ్వాస జీవితం అంటేనే ఒక పోరాటం. అందులోనూ సేవా జీవితం అంటే ఇంకా పెద్ద పోరాటం. ఆ పోరాట జీవితంలో ఎన్నోసార్లు ఆకలి దప్పులు, అవమానాలు, నిందలు, శోధనలు, వ్యాధి బాధలు, తిన్నా తినకున్నా ఆకలి దప్పులతో పిల్లా పాపలను వదిలి మరి సొంత ఊరిని వదిలి ఎన్నో ఇబ్బందులు, ఇరుకుల్లో సాగుతున్నటువంటి సేవా జీవితాలు, సేవకుల జీవితాలు చాలా ఉన్నాయి. వాటిని మనం ఏదో దూరంగా పైపైన చూస్తే అర్థం కాదు కానీ వాటిని కళ్ళారా చూసిన వారికి అర్థమవుతుంది. తర్వాత స్వయంగా అనుభవించిన వాళ్ళకి ఆ సేవా జీవితం, సేవకుని యొక్క జీవితం ఎలాంటిదో అర్థమవుతుంది. నిజంగా సేవకుల జీవితం అంటే అంత మనం అనుకున్నంత ఏదో పైకి గంభీరంగా కనిపించవచ్చు, పైకి నవ్వుతూ కనిపించవచ్చు, పైకి ఏదో మనతో సంతోషంగా కనిపించవచ్చు, కానీ వారి హృదయంలో ఎంతో బాధ, తీరని వేదన, ఆవేదన, కష్టాలుంటాయి, కన్నీళ్ళుంటాయి, ఆకలి దప్పులుంటాయి, ఇదిగో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఉంటాయి. అలాంటివన్నీ కూడా తట్టుకొని నిలబడగలిగితే అది సేవా జీవితం. క్రీస్తు కోసం చావైనా, బ్రతుకైనా, ఆకలైనా, దప్పులైనా, ఇదిగో కష్టాలైనా, కన్నీళ్ళైనా ఇవన్నీ కూడా భరించి ముందుకు కొనసాగే జీవితమే సేవా జీవితం. అది ప్రభు యొక్క దాసుల్లో మనం చూడవచ్చు. ప్రభు యొక్క ఆయనను నమ్ముకున్నటువంటి విశ్వాసుల్లో చూడవచ్చు, సేవకుల్లో చూడవచ్చు. కాబట్టి అలాంటి సేవా జీవితాన్ని